హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఈ స్లైస్డ్ ఎగ్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. అండ్ ఈ ఎగ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పేసి మనల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి మీరు తీసుకునే ఫుడ్స్లో అని కూడా చెప్తూ ఉన్నారు కదా. అండ్ దీంతో ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. దీనికి కావాల్సింది అయితే ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్, అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అట్లనే ఒక 2 టమాటోలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు బట్టర్, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ వేస్తున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసాను. ఓన్లీ బటర్ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వేసాను బటర్. సో అది కరిగిపోయిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని వేసేసుకొని పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా, అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసేసి మూత పెట్టేసామంటే ఆ టొమాటోలో నుంచి అవి మగ్గుతూ ఉండగా కొంచెం మనకి వాటర్ బయటకు వస్తుంది కదా, అలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కారం, రుచికి సరిపోను కారం వేసుకొని తర్వాత ఇందులో కొంచెము ఒక 1/2 టీ స్పూన్ ఏమో ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర పౌడరు వేసేసి వాటర్ పోయాలి. సరిపడిన వాటర్ పోసుకొని అది మొత్తం గ్రేవీ అంతా మనకి ఉడికిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇలా మూత పెట్టేసుకున్నాము అంటే మనకి అదంతా దగ్గరకు ఉడికిపోతుంది అనమాట. తర్వాత ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవచ్చు. అన్నీ చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకున్న తర్వాత అంతా సరిపోయిందా లేదా అనేసి ఇప్పుడు బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా మనం ఎగ్స్, దాన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. స్లైసర్ ఉంటే స్లైసర్తో కట్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో అయినా సన్న సన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇట్లా నేను 3 ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ, ఆ 3 ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. వేసేసాక మనం కొంచెము జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే ఆ ఎల్లో వైట్ అదంతా కలిసిపోతే టేస్ట్ అది అంత డిఫరెంట్గా అయిపోతుంది అనమాట. ఎగ్స్ చితికిపోయినాయి అంటే అంత బాగోదు టేస్ట్. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఎల్లోది అందులో కలవకుండా తిప్పుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసామంటే కొత్తిమీర మగ్గిపోతుంది కదా. తర్వాత మనము ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.